అభినందిద్దాం. ప్రార్థన విజ్ఞాపన పుస్తకాలు ఎవరెవరైతే వేయలేదో వారందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన పుస్తకాలను ఇవ్వాలని యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నాం. అక్కడ బ్లెస్సీ కూర్చొని ఉంది, అక్కడ బ్లెస్సీ చేతికి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒక నిమిషం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఒక నిమిషం అక్క. నేను అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందెంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్య పరిశుద్ధ దేవయ్య, గ్రహించడానికి దేవయ్య మీరు కృప చూపమని అడుగుచున్నామయ్యా. ఏ అపవాది కూడా దేవయ్య వాక్యాన్ని దొంగలించకుండా దేవేశయ, సంఘము వాక్యంలో నాటబడి దేవేశయ, స్థిరముగా దేవేశయ, ఫలించే సంఘముగా మా సంఘం ఉండునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఏ ఆదివారం అంట? పెంటకోస్టల్ సండే, అంటే పెంతకోస్తు పండుగ ఆదివారం. హల్లెలూయా. సో పెంతకోస్తు పండుగ ఆదివారం రోజు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి కూడా, ఎవరైతే మేడగది మీద ప్రార్థిస్తున్నారో వారందరి మీద కూడా అకస్మాత్తుగా వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమన్నారంట? శక్తిని నొందినట్లుగా మనం చూస్తున్నాం. వారు అన్య భాషల్లో మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మనకు ఏమి కలుగుతుందంట? శక్తి కలుగుతుంది. తర్వాత శక్తి కలగడం మాత్రమే కాదు, కానీ బూది గంతముల వరకు వారు ఏమై ఉంటారంట? సాక్షులుగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందిలో ఉన్నాడని నమ్ముచున్నారు? మన దేహము ఎవరి ఆలయం అంట? దేవుని యొక్క ఆలయం. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు. హల్లెలూయా. ముగ్గురు సపరేట్ కాదు. 1:1:1 ఎంత? 1. కాబట్టి ఆయన త్రియేక దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఎవరిలో ఉన్నారంట? మనలో ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు మనకు ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడు? శక్తిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత మనము ఏం చేస్తామంట? యూదయలోను సమరయలోనంటే లోకానికి అందరికీ కూడా సువార్తను చెప్పే ధైర్యము ఎవరికి ఇవ్వబడుతుందంట? మనకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అక్క ఫస్ట్ నుంచి చదువుతారా? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారా? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలతో మాట్లాడసాగినారంట?
అన్య భాషలతో సాగినారు. హల్లెలూయా. సో ఈ క్రైస్తవ సంఘంలో చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే, మనము అన్య భాషలతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? అన్య భాషలు మాట్లాడొచ్చు అనేవారు ఒకసారి హల్లు చెప్తారా? అన్య భాషల్లో మాట్లాడకూడదని చెప్పేవారు హల్లు చెప్తారా? కానీ ఎంతమందికి డౌట్ ఉంది? కొన్ని ప్రీచింగ్స్ వింటాం కదా, కొంతమంది అన్య భాషలు మాట్లాడవచ్చు అంటారు, కొంతమంది అన్య భాషలు మాట్లాడకూడదు అని అంటారు. అన్య భాషలు లేవు, తర్వాత ఆత్మవరాలు ఆపివేయబడినాయని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి మనమందరం కూడా పరలోకానికి వెళ్ళి తర్వాత ప్రకటన గ్రంథంలో ఏమేమి సమాప్తం అవ్వాలో అన్నీ కూడా సమాప్తమయ్యేంత వరకు దేవుని యొక్క ఆత్మవరాలు ఆగవు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మవరాలు ఎప్పుడు అవసరం ఉండదంటే మనం ఎప్పుడైతే పరలోకంలో ఉంటామో అప్పుడు మనకు అవసరము ఉండదు. సో అప్పటి వరకు ఆత్మవరాలు ఏమవుతాయంట, పని చేస్తూనే ఉంటాయి, ఆపరేట్ అవుతూనే ఉంటాయి. హల్లెలూయా. సో ఈ కాలము ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ కాలం. ఫస్ట్ తండ్రి, తర్వాత కుమారుడి లోకానికి పంపబడినాడు. ఇప్పుడు ఎవరున్నారంట? ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన 16:7 చేశాను. చదవండి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనేడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినేడలా ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. సెలవిచ్చిన ప్రకారంగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లుగా చూస్తున్నాం. వచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేశారంట? అన్య భాషలలో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. సో కొరింథీయులకు రాసిన పత్రిక, ఫస్ట్ నేను ఈ డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నా, తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం. భాషలతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోను దేవునితోను మాట్లాడుకొనవచ్చును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంట? అన్య భాషలు మాట్లాడినప్పుడు అర్థం చెప్పే వరము కలిగిన వాళ్ళు లేనప్పుడు ఏం చేయకూడదంట? అన్య భాషలలో మాట్లాడకూడదు. హల్లెలూయా. సో ఇక్కడ అందరూ కూడా అన్య భాషల్లో, చాలామంది అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడిన మాటలకి ఎవరు అర్థం చెప్తున్నారు? మీరు మాట్లాడింది మీకన్నా అర్థమవుతుందా? సో అన్య భాషలు మాట్లాడడం ఆపేద్దాం. హల్లెలూయా. దీని గురించి మీ అభిప్రాయాలు ఏమన్నా చెప్తారా? అర్థం లేనప్పుడు, అర్థము చెప్పేవాళ్ళు లేనప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడినా ఇద్దరు లేదా ముగ్గురు తర్వాత మాట్లాడాలి, వారికి కూడా అర్థం చెప్పేవాళ్ళు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సో దీనికి ఏమైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలు ఇప్పటి నుంచి సంఘంలో అన్య భాషలు ఆపేద్దామని చెప్పేవారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? అన్య భాషలు మాట్లాడాలనేవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కానీ ఇక్కడ మాట్లాడకూడదని ఉంది కదా, వాక్యానికి విరోధంగా హల్లెలూయా చెప్తారా మీరు? హల్లెలూయా. సో ఇప్పుడు దానికి క్లియర్ కట్గా ఈ వాక్యంలో అర్థమవుతుంది. అన్య భాషలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? కొంచెం మాట్లాడుకుందాం మనం. నేను ఒక్కడనే చెప్పుకుంటూ పోవాలని అనుకోవట్లేదు. అన్య భాషలు ఎన్ని రకాలు ఉంటాయి? సో అన్య భాషలు 8 రకాలు ఉంటాయి. అందులో 2 రకాల అన్య భాషలకు కంపల్సరిగా అర్థము చెప్పగలిగితేనే మాట్లాడాలా. అందులో ఒకదానికి డిపెండ్స్ అపాన్ అనమాట.
సో అర్థం చెప్పాల్సిన అవసరం దానికి ఉండదు. సో ఎనిమిది రకాల అన్య భాషలు ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? తెలుసుకోవాలని ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి PPT ఓపెన్ చేయవా? తర్వాత వన్ మోర్ థింగ్, పౌలు అన్య భాషల గురించి ఏం చెప్తున్నాడు అనేది మనము చూసుకుందాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామా? మీరు ఆత్మ సంబంధమైన, ఒక్క నిమిషం అక్క, టీవీ చూస్తూ చదువు అక్క, మా పిల్లలు కొంచెం స్లో ఉన్నారు. 14వ అధ్యాయము 2వ వచనం చేశాను. 14:2. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ భాషలు మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారంట? దేవునితో మాట్లాడుచున్నారు. వారు మాట్లాడుతున్నప్పుడు ఏం కలుగుతుందంట? ఆత్మ వలన మర్మములను వారు పలుకుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా? 14:5. మీరందరూ 14:4 పెట్టు చేశాను ఒకసారి. భాషలలో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. తర్వాత 2 పవర్ఫుల్ వాక్యాలు చెప్తాను. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, భాషలతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని. సో 14వ అధ్యాయము 18వ వచనం, 1 కొరింథీ 14:18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుచున్నాను. అందుకు దేవుణ్ణి స్తుతించెదను. తర్వాత 14:39 చదవండి అక్క. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. హల్లెలూయా. తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఏమైనా ఉంటుందంటే, ఒక్క నిమిషం. పద్నాలుగు 5 చదువుతారా? 14:18 దాకా. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుచున్నాను. నెక్స్ట్ ఒకసారి 14:5 చదువుతారా? మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు మీలో ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? మీలో కొందరు భాషలు మాట్లాడవాలని కోరుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది. నమ్మే వాళ్ళు ఆమె చెప్తారా? ఏమని చెప్తుంది దేవుని వాక్యము? మీరందరూ. హల్లెలూయా. మీరందరూ అంటే సంఘంలో ఉంటున్న అందరా కొందరా? అందరూ మాట్లాడవాలని ఎవరు కోరుచున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయిస్తున్నాడు. సో దేవుడు ఏం కోరుతున్నాడంట? సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలలో మాట్లాడాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. సో అన్య భాషలతో మాట్లాడడం మూలకంగా ఎన్ని లాభాలు అనేది మళ్ళీ ధ్యానించుకుందాం. ఫస్ట్ ఎన్ని రకాల అన్య భాషలు ఉన్నాయనేది మనము ధ్యానించుకుందాం. సో అన్య భాషల్లో అందరూ మాట్లాడాలనేది దేవుని చిత్తమా కాదా? హల్లెలూయా. అన్య భాషల్లో నేను కూడా మాట్లాడాలి అని ఆశ కలిగిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. తర్వాత దీనికి నేను సరే ఈ 8 చెప్పిన తర్వాత క్లారిటీ ఇస్తుంది దానికి. సో తర్వాత నాకు గుర్తు చేయండి, ఒక చోట ఏమని ఉంటుందంటే 2 లేక 3
అర్థం చెప్పేవారు ఉంటేనే మరలాలు ఉంటుంది అని ఉంటుంది కదా, అది ఎందుకన్నారు, ఏ సందర్భం అనేది నేను చెప్తే దాన్ని మరి గుర్తు చేయండి నేను మర్చిపోతే. సో 8 రకాల అన్య భాషలు ఉన్నాయి. సో ఫస్ట్ రకము ఏంటంట, ఫస్ట్లో ఏంటంట, మనం ఫస్ట్ టైం అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి ఫస్ట్ అన్నమాట. ఒక్క నిమిషం నేను చెప్తా, నోట్స్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ ఎవిడెన్స్ టంగ్స్, అంటే ఫస్ట్ టైం అన్య భాషలు. ఒక్క నిమిషం, ఏంటంట ఇనిషియల్ ఎవిడెన్స్ ఆఫ్ టంగ్స్ అంటే ఇది ఏంటంట పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మము పొందుట దీనికి అర్థము. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. తర్వాత అపోస్తుల కార్యములు 10:44 నుంచి 46. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అన్య భాషలు ఎవరు మాట్లాడినారంట? అన్యులు అన్య భాషల్ని మాట్లాడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని నమ్ముకున్న వారి మీదికి మాత్రమే వస్తాడా? అన్యుల మీదికి కూడా వస్తాడా? అన్యుల మీదికి కాదు, ఆయన సర్వజనుల మీదికి ఆయన కుమ్మరింపబడే దేవుడిగా ఉంటున్నాడు. సో ఇక్కడ అన్ని జనులు ఏం చేస్తున్నాడంట? అన్య భాషలు మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ ఎవిడెన్స్ టంగ్స్ అంటే మనం ఫస్ట్ టైం భాషలు అందరికీ కూడా ఒక భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి ఉంటుంది. ఫస్ట్ టైం భాషలు మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తున్నప్పుడు నాకే తెలియకుండానే ఏమేమో మాట్లాడేసిన తర్వాత అర్థమైంది నాకు అన్య భాషల వరాన్ని దేవుడు ఇచ్చినాడని అర్థమైంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇనిషియల్ స్టేజ్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో మనము అన్య భాషల్లో మనము దేవుని సన్నిధిలో మాట్లాడతాం. దానికి ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు, అంటే దానికి అర్థము అవసరము లేదు. ఫస్ట్ ఏంటంట ఇనిషియల్ ఎవిడెన్స్ టంగ్స్ అంటే ఫస్ట్ టైం మనం మాట్లాడుచున్నప్పుడు మనకు వచ్చే అన్య భాషలు. హల్లెలూయా. తర్వాత రెండవ కైండ్ ఆఫ్ అన్య భాష ఏంటంటే సెకండ్ అన్య భాష ఏంటంటే ప్రేయర్ టంగ్స్. హల్లెలూయా. సో పర్సనల్ ప్రేయర్లో మనము అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థం చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనము ఎవరితో మాట్లాడుచున్నామంట? దేవునితోనే మాట్లాడుచున్నాము కనుక మనము దానికి ఎవరు కూడా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంట ప్రైవేట్గా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మనం దేవునితో మాట్లాడే భాష. ఇది ఎవరితో మాట్లాడుతున్నామంట? దేవునితోనే మనము మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంట మనం ఇనిషియల్ స్టేజ్లో అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థము అవ్వాల్సిన అవసరము లేదు. సెకండ్ కైండ్ ఆఫ్ అన్య భాష ఏంటంట? అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అన్య భాషలకు అర్థము తెలవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దానికి కూడా రెఫరెన్స్ చూపిమంటారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఇవన్నీ కూడా అక్కడక్కడే ఉంటాయి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. అన్య భాషలతో ప్రార్థించేవారు ఏం చేస్తున్నారంట? దేవునితో మాట్లాడుతున్నారు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడమే
ప్రార్థన. దేవునితో మాట్లాడుతూ అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారంట, ఎవ్వరు కూడా గ్రహింపలేని మర్మంలను వాళ్ళు ఏం చేశారంట, పలికేవారుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఫస్ట్ ఫేజ్ ఏంటంట, అన్య భాషలు నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడే అన్య భాషలు నేర్చుకున్న తర్వాత అన్య భాషల్లో మనము ఏం చేస్తాం, ప్రార్థించడం స్టార్ట్ చేస్తాం. ఈ రెండింటికి కూడా అవసరము ఇంటర్ప్రిటేషన్, అంటే అర్థము చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకు అవసరం లేదంటే మనము దేవునితో మాట్లాడుచున్నాము. హల్లెలూయా. తర్వాత థర్డ్ కైండ్ ఆఫ్ అన్య భాష ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ మెసేజ్ ఇన్ టంగ్స్. అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, 1 కొరింథీ 13:27, 14వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ఏమంటే పబ్లిక్ మెసేజ్ ఇన్ టంగ్స్ అంటే సంఘములో వాక్యము భాషల ద్వారా బోధించడం. 1 కొరింథీ 14:27 భాషలతో ఒకసారి ఇంకోసారి చదువుతారా? భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను. హల్లెలూయా. అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏం చేయాలంట, మౌనముగా ఉండాలా. ఏంటంట, అన్య భాషలలో వాక్యము బోధిస్తున్నప్పుడు ఎవరు ఉండాలా, అర్థము చెప్పేవారు ఉండాలా. అర్థము చెప్పేవారు లేనప్పుడు ఏం చేయకూడదంట, అన్య భాషల్లో వాక్యాన్ని బోధించకూడదు, మౌనముగా ఉండాలా. ఈ కాంటెక్స్ట్ గురించి అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అన్య భాషలు యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే అన్య భాషల్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది వాళ్ళకి తెలీదు. పాయింట్ నెంబర్ 1. సో తెలియకపోయేసరికి ఏం చేస్తారంటే అన్య భాషల్లో ప్రార్థించడం మానేస్తారు, అన్య భాషలతో మాట్లాడడం మానేస్తారు, బోధించడం కూడా మానేస్తారు. హల్లెలూయా. నేను ఈరోజు దీని గురించి ధ్యానించుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే, దేవా అన్య భాషల్లో మాట్లాడే వరము కలిగిన వారిని మా సంఘంలో లేపాయా అని ప్రార్థించిన. హల్లెలూయా. చెప్దామా? యేసుక్రీస్తు నామములో మన సంఘంలో అన్య భాషలకు వరములు చెప్పేవారు లేపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవది ఏ భాష ఏంటంట, వాట్ కైండ్ ఆఫ్ అన్య భాష? పబ్లిక్ మెసేజ్ అంటే సంఘములో అన్య భాషలలో బోధించడం. సో సంఘంలో అన్య భాషల్లో బోధించాలంటే ఏం కలిగి ఉండాలంట, ఒకరు అర్థము చెప్పేవారు ఉంటేనే సంఘంలో అన్య భాషలలో బోధించవచ్చు. కానీ అర్థం చెప్పేవారు లేనప్పుడు సంఘంలో అన్య భాషలలో బోధించకూడదు. హల్లెలూయా. 1వ కైండ్ ఆఫ్ అన్య భాష ఏంటి? ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడు దానికి అర్థం చెప్పాల్సిన అవసరము లేదు. సెకండ్ ఏంటి? ప్రేయర్ చేస్తున్నప్పుడు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థము తెలవాల్సిన అవసరము లేదు. సెకండ్ పెట్టు, తర్వాత మూడవది నేను చెప్పేది కరెక్ట్ పెట్టి. మూడవది ఏంటంట, పబ్లిక్ మెసేజ్ ఇన్ టంగ్స్ అంటే సంఘంలో లేదంటే బయట స్థలాల్లో అన్య భాషల్లో మనము వాక్యాన్ని బోధించకూడదు. అన్య భాషల్లో వాక్యాన్ని ఎందుకు బోధించకూడదంటే అక్కడ అన్యజనుల ఎదుట మనము ఏమవుతామంట, చులకనగా మార్చబడతాం. ఏందిరా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకుంటారు. హల్లెలూయా. సో పబ్లిక్గా మనము ఏం చేయకూడదంట, అన్య భాషలలో మనము బోధించకూడదు. హల్లెలూయా. ఎందుకు బోధించకూడదు? అన్యులకు అర్థము కాదు, తర్వాత సంఘంలో ఉంటున్న బిడ్డలకు కూడా అర్థం కాదు. సో అర్థము తెలియకుండా ఇతరులకు బోధిస్తే వాళ్ళకి అర్థం కానప్పుడు అది ఏమంట, నిష్ప్రయోజనం. అది అర్థం కానప్పుడు వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. సో ఫోర్త్, నాలుగవ కైండ్ ఆఫ్ అన్య భాష. సో టంగ్స్ విత్ ఇంటర్ప్రిటేషన్. హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి ఆపోజిట్ ఏంటి, 14:27 చదువుకున్నాం కదా, ఒకరు ఉంటేనే బోధించాలా లేదంటే బోధించకూడదు. సో ఇది ఏంటంటే ఒకరు ఉన్నప్పుడు అన్య భాషలకు అర్థము చెప్పేవారు ఉన్నప్పుడు మనము ఏం చేయాలంట, అన్య భాషల్లో మనము బోధించేవారిగా ఉండాలి. హల్లెలూయా. సో ఫస్ట్ది ఏంటంట, మనము నేర్చుకుంటున్నప్పుడు అన్య భాషల్లో మాట్లాడడం. మనము నేర్చుకుంటున్నప్పుడు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు అర్థం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. తర్వాత సెకండ్ది, అన్య భాషల్లో మనము ప్రార్థిస్తున్నప్పుడు మనకు అర్థం తెలియాల్సిన అవసరం ఉందా లేదా? మూడవది, మనము
వాక్యము మనము అన్య భాషలలో వాక్యాన్ని బోధించినప్పుడు అర్థము తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేయకూడదంట? బోధించకూడదు. హల్లెలూయా. తర్వాత మూడవది ఏంటంట? టంగ్స్ విత్ ఇంటర్ప్రిటేషన్. హల్లెలూయా. అంటే సంఘములో అన్య భాషలుతో మాట్లాడుతున్నప్పుడు అర్థము చెప్పే వరములు ఉన్నప్పుడు మనము ఏం చేయాలంట? అన్య భాషలను మనము బోధించాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన వేరు, బోధించడం వేరు. హల్లెలూయా. బోధించేటప్పుడు అంటే ఇతరులకు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంట? అర్థము చెప్పే వారిగా మనము ఉండాలా. తర్వాత థర్డ్లోనే ఇంకొక కైండ్ కూడా వస్తుంది. ఇతరులతో బోధించడం మాత్రమే కాదు కానీ ఇతరులతో కూడా అన్య భాషలు మనం మాట్లాడతాం. మమ్మీతో వచ్చి రీకమాల సకమాల సట్ట మమ్మీ అన్నాను అనుకో, ఏమన్నా అర్థమవుతుందా? అర్థము కాదు. సో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా దానికి అర్థము తెలిస్తేనే మాట్లాడాలి. హల్లెలూయా. సో నేను స్లోగా వెళ్తా, ఎందుకంటే ఈ టాపిక్ ఈ 20 years నుంచి మన సంఘంలో ఎప్పుడు కూడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నా. సో ఎక్కడానికి టైం పడుతుంది. ఎవరు నిద్రపోకుండా వినండి. ఎందుకంటే ఈ సత్యము తెలిసిందంటే సాతాను ఏమవుతాడంట? వణుకుతాడు యేసు నామంలో. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? నేర్చుకుంటున్నప్పుడు అన్య భాషలు నేర్చుకుంటున్నప్పుడు అన్య భాషలు వచ్చినప్పుడు దానికి అర్థం చెప్పాలా వద్దా? సెకండ్, ప్రార్థిస్తున్నప్పుడు అవసరం ఉందా లేదా? మూడోది, పబ్లిక్ ప్లేసెస్లో సంఘంలో బోధిస్తున్నప్పుడు లేదా ఇతరులతో అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అర్థం తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. తర్వాత ఫోర్త్ది, తర్వాత సంఘంలో అర్థము తెలిసిన వారు ఉన్నప్పుడు మనము అన్య భాషలలో బోధించవచ్చా బోధించకూడదా? బోధించవచ్చు. హల్లెలూయా. ఐదవది ఏంటంట? మనుషులతో మాట్లాడే భాష. ఇక్కడ చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై యుందును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అన్య భాషలు మాట్లాడుచున్నప్పుడు మనుషుల భాషలతోనూ అన్య భాషలు మాట్లాడతారు, దేవదూతల భాషలతో కూడా ఏం చేస్తారంట? అన్య భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. సో ఇంకొక చోట ఏ రెఫరెన్స్ ఉందంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 6వ వచనం. మీకు ఏమైనా డౌట్స్ వస్తే డైరెక్ట్ అడిగేసేయండి. ఒకసారి చేయి పైకి లేపి లేచి నిల్చొని అడగండి, నేను క్లియర్ చేస్తా. సో ఎవరు కూడా ఈ వాక్యం అర్థం కాకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఒక స్కూల్లో క్లాస్ లాగా ఉంటుంది, కానీ ఇది సంఘానికి తెలియాల్సిన సత్యము. హల్లెలూయా. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనుషులు మాట్లాడే మాటలు, మనుషులు మాట్లాడే భాషలు. హల్లెలూయా. అది పెట్టు చేశాను, పీపీటీ పెట్టు చేశాను కదా మహేష్. 5th. సో ఇక్కడ చూసినట్లయితే టంగ్స్ ఆఫ్ మెన్ అని ఉంది ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఏంటంట? టంగ్స్ ఆఫ్ మెన్, హ్యూమన్ లాంగ్వేజెస్. హల్లెలూయా. సో మనము అటువంటి అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనము ఏం చేస్తామంట? మనకు తెలియకుండానే మనము తమిళో మలయాళమో మాట్లాడతాము. అటు సైడ్ మలయాళీస్కి ఏమవుతుందంట? ఆ భాష అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఇంటర్ప్రిటేటర్స్ అవసరం లేదు, అంటే అర్థము చెప్పాల్సిన వాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే వింటున్న వారికే ఏమవుతుందంట? అర్థమవుతుంది. హల్లెలూయా. సో నేను మొన్న గణేష్ పాస్టర్ గారు వచ్చినారు కదా యూత్ మీటింగ్కి. సో గణేష్ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నాను అనమాట. సో 3 సేవకులు ఒక ట్రైబల్ ఏరియాకి పోయినారు.
ట్రైబల్ ఏరియాకి వెళ్ళి సువార్తను ప్రకటించినారు. సో అక్కడ యేసుక్రీస్తు సువార్తకు ఏమంటే అందరూ కూడా విరోధులుగా ఉన్నారు. వారందరూ కూడా ఏమనుకున్నారంటే వారు ఆ రోజు రాత్రి వీళ్ళని ఏ విధంగా అయినా సరే చంపుకొని తినేయాలని అనుకున్నారంట. చంపుకొని తినేయాలనుకొని వాళ్ళందరినీ కట్టేసినారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అన్య భాషలతో మాట్లాడేసరికి వారందరికీ ఏమర్థమైందంట, వీళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారంట, ఆ ట్రైబల్ పీపుల్ మాట్లాడే భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అక్కడ దేవుడు తన కార్యాన్ని జరిగించినాడు. తర్వాత వారిని ఏం చేయడం జరిగిందంటే విడిచిపెట్టడం జరిగింది. హల్లెలూయా. సో అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అన్య భాషలు మనల్ని ఏం చేస్తాయంట, రక్షిస్తాయి. హల్లెలూయా. అన్య భాషలు మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. మనము వేరే చోట పోయినప్పుడు మనకు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏం చేస్తారంట, దేవుడు ఏదో ఒక విధంగా సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఈ మనుషులు మాట్లాడే భాషలు ఏమంట, మనకు తెలియకుండానే మనం అన్య భాషలు మాట్లాడతాం, కానీ ఇతరులకు అర్థమవుతాయి. సో ఇతరుల భాషను మనకు తెలియకుండానే మనం మాట్లాడడం ఏంటంట, ఈ యొక్క టంగ్స్ ఆఫ్ మెన్ అంటే మనుషులు టంగ్స్ ఆఫ్ మెన్, దీన్ని కరెక్ట్గా తెలుగులో ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మనుషుల మాట్లాడే భాషలో మాట్లాడే అన్య భాషలు. హల్లెలూయా. ఫస్ట్ భాష ఏంటి, ఫస్ట్ టైం ఇనీషియల్ అంటే ఫస్ట్ టైం మనం అన్య భాషలు అన్య భాషల వరాన్ని పొందుకున్నప్పుడు మనం అన్య భాషలలో మాట్లాడడం. సో అన్య భాషల్లో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అర్థం చెప్పాల్సిన వరము అవసరం ఉందా లేదా? లేదో అవును కొంచెం గట్టిగా చెప్పండి అక్క. పొద్దున్న టిఫిన్ తినరాలేదని తెలుసు, అందరూ ఉపవాసం ఉన్నారని. కానీ ఇక్కడ దేవుడు గొప్ప ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆత్మీయ ఆహారాన్ని. లేదు అని చెప్తారా? తర్వాత సెకండ్, ప్రార్థనలో అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థము తెలవాల్సిన అవసరం ఉందా లేదా? తర్వాత అన్య భాషలలో బోధిస్తున్నప్పుడు, లేదంటే బయట ప్రకటిస్తున్నప్పుడు, లేదంటే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అర్థం తెలియాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం తెలియకపోతే ఏం చేయాలా? మౌనముగా ఉండాలా. తర్వాత ఫోర్త్ది, సో అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థము చెప్పగలిగిన వారు ఒకరు ఉన్నారంటే మనము అన్య భాషలలో మాట్లాడాలా మాట్లాడకూడదా? అది పబ్లిక్ ప్లేసెస్లో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? ఇతరులతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? సంఘంలో అన్య భాషలతో బోధించవచ్చా బోధించకూడదా? బోధించవచ్చు. హల్లెలూయా. ఫిఫ్త్ది ఏంటంట, టంగ్స్ ఆఫ్ మెన్ అంటే మనుషులు మాట్లాడే మాటలలో అన్య భాషలు మాట్లాడడం. సో మనము మనుషులు మాట్లాడే అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఇతరులకు అర్థము అవుతుంది. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అవసరం ఉందా లేదా? సందర్భాన్ని బట్టి అవసరం. హల్లెలూయా. సో తర్వాత సిక్స్త్ది, టంగ్స్ ఆఫ్ ఏంజల్స్. ఇది కూడా అదే దాంట్లోనే ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ భాష ఏ భాష అంట? దేవదూతల భాష. హల్లెలూయా. మనము అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంట, దేవదూతల భాషలతో మనము మాట్లాడతాం. దేవదూతల భాషలతో మాట్లాడుతున్నప్పుడు అది పీపీటీ పెట్టు మహేష్. దేవదూతల భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అవసరము లేదు. ఎందుకంటే దేవదూతలతో మాట్లాడుచున్నప్పుడు దేవదూతలతో మనుషులకు అర్థం అవ్వాల్సిన అవసరము లేదు. సో అర్థము చెప్పేవాళ్ళు అవసరము కూడా లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని రకాల అన్య భాషలు నేర్చుకున్నాం? 6. ఫస్ట్ మీరు చెప్తారా? నేర్చుకుంటున్నప్పుడు. సెకండ్, ప్రార్థన చేస్తున్నప్పుడు. థర్డ్, అన్య భాషల్లో బోధించడం, తర్వాత ఇతరులతో మాట్లాడడం. తర్వాత ఫోర్త్, అర్థం చెప్పేవారు ఉన్నప్పుడు అన్య భాషల్లో మాట్లాడడం. ఫిఫ్త్ది, మనుషుల భాషతో అన్య భాషలో మాట్లాడడం. సిక్స్త్ది, దేవదూతల భాషతో అన్య భాషలు మాట్లాడడం. సో అది ఎవరికి కూడా
తెలవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవదూతల భాషలతో మనం మాట్లాడతామో దేవదూతలు ఏం చేస్తారంటే మన కొరకు సహాయాన్ని చేసేవారుగా ఉన్నారు. హల్లెలూయా. నేను బైక్ ఎప్పుడు ఎక్కినా సరే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను బండి ఎక్కినానంటే బండి దిగే లోపల ఖచ్చితంగా అన్ని భాషలు మాట్లాడిన తర్వాత నేను బండి దిగుతాం. ఒక 1 month బ్యాక్ ఏంటంటే బెంగళూరు నుంచి వస్తున్నా, ఫుల్ వర్షం అనమాట. ఫుల్ వర్షం వచ్చేసరికి ఒక చెట్టు కింద పడింది, చెట్టు ఇక్కడ పడింది, లారీ ఇట్లా వస్తుంది, నేను ఇక్కడ ఉన్నా. సో లారీ వాడు సడన్గా చెట్టును చూసి తిప్పినాడు. ఆ లారీ ఏమైందంటే అది టూ ఏమంటారు, లారీ అంటే ఒకటి కాకుండా కంటైనర్ ఒక పోర్షన్, తర్వాత ముందర ట్రక్ ఒక పోర్షన్ ఉంటుంది కదా. సో నేను వాడు ఇట్లా వచ్చేస్తున్నాడు, ట్రక్ అంతా కూడా రోడ్లో ఇట్లా అడ్డం నిలబడింది. ఫాస్ట్గా వచ్చినాడు, సడన్గా తిప్పినాడు, ఇట్లా నా ముందర వచ్చి ఇట్లా అడ్డం నిలబడినాడు. నేను భాషల్లో మాట్లాడుతూ ఉన్నా. నాకేమనిపించిందంటే దేవదూతలు దాన్ని నా మీదకి రాకుండా తిప్పి ఆపేసిన అనిపించింది. హల్లెలూయా. సో ఎందుకంటే లారీ చాలా పెద్ద వెహికల్, తర్వాత ఒక హాఫ్ రోడ్ వరకు చెట్టు పడిపోయింది. సడన్గా వాడు తిప్పినాడంటే లారీ పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ దేవుడు నన్ను కాపాడినాడు. హల్లెలూయా. సో దేవదూతల భాషలతో మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవదూతలతో మనం మాట్లాడతాం, దేవదూతలు మనకు ఏం చేస్తాయంట, ప్రొటెక్షన్ ఇస్తాయి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, రాయి తగలకుండా దేవదూతలు ఏం చేస్తారంటే మనల్ని ఎత్తి పట్టుకునే వారిగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. తర్వాత రోమిలకు రాసిన పత్రిక, తర్వాత 6 అయిపోయినాయి. 7వ అన్య భాష ఏదో తెలుసుకుందామా. గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆత్మలో మూల్గుచు అన్య భాషలు మాట్లాడడం. హల్లెలూయా. సో ఇక్కడ అన్య భాషలు మాట్లాడే వారికి ఇది తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైనా బాధగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏం ప్రార్థన చేయాలో అర్థం కానప్పుడు ఏం చేస్తామంట, రీకామాల శాఖ రాట రాల రాకమాల షికియో మెసాటమాల అని మనం ఏం చేస్తామంట అన్య భాషలలో మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో కూడా అర్థం కాదు, మన మైండ్ అంతా కూడా ఒక కాన్షియస్నెస్లో ఉండదు. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంట, అన్య భాషలు వస్తాయి. సో గ్రోనింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మలో మూలుగుచున్నప్పుడు మాట్లాడే అన్య భాషలు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఏమంట, మూలుగులతో విజ్ఞాపన చేసే అన్య భాషలు. హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఉంటే ఒకసారి హల్లెలూయానో ఆమెనో చెప్తారా? చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి బాధలు, కష్టాలు, కొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలో కూడా అర్థం కానప్పుడు అన్య భాషల్లో మనంతరికి మనమే తెలియకోకుండా మూలుగుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం. హల్లెలూయా. సో ఇది ఎన్నవ అన్య భాష? 7వ అన్య భాష. సో ఇది ఎవరితో మాట్లాడుతున్నాం మనము? ఆత్మలో మూలుగుచు ఎవరితో మనం ప్రార్థన చేస్తున్నాం? దేవునితో ప్రార్థన చేస్తున్నాం. సో దీనికి అర్థం చెప్పవలసిన అవసరం ఉందా లేదా? అర్థం చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఇది మనం దేవునితో మాట్లాడుచున్నాము కనుక అర్థం చెప్పవలసిన అవసరము లేదు. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ 8వది ఏంటంట, సింగింగ్ ఇన్ టంగ్స్. సింగింగ్ ఆర్ స్పీకింగ్ ప్రైజెస్ ఇన్ ద స్పిరిట్ అంటే మనము ఆరాధిస్తున్నప్పుడు భాషలలో మనము దేవుణ్ణి స్తుతించడం, భాషల్లో మనము దేవుణ్ణి ప్రార్థించడం. హల్లెలూయా. సో మనం భాషలలో దేవుణ్ణి పాడుచున్నప్పుడు లేదా స్తుతిస్తున్నప్పుడు మనము అన్య భాషలలో మాట్లాడతాం. ఆ అన్య భాషలకు అర్థం చెప్పవలసిన అవసరం ఉందా లేదా? లేదు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆత్మలో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ఇంతకంటే ముందు మనం ఏం చదువుకున్నామంట? భాషలలో ప్రార్థన చేయడం అంటే ఏంటంట?
ఆత్మలో ప్రార్థన చేయడము ఏంటంట, భాషలలో ప్రార్థన చేయడం అని మనము తెలుసుకున్నాం. సో ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నా అంట, ఆత్మతో ప్రార్థన చేయుదును, మనసుతోనూ ప్రార్థన చేయుదును, ఆత్మతో పాటలు పాడుదును, మనసుతోనూ పాటలు పాడుదును. మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనసులో ఉండే బాధను దేవునికి మామూలుగా మన భాషలో చెప్పుకునేది ఏంటంట, మనసుతో ప్రార్థన చేయడం. అన్య భాషలలో దేవుని ప్రార్థన చేయడం ఏంటంట, ఆత్మలో ప్రార్థన చేయడం. హల్లెలూయా. తర్వాత అన్య భాషలలో పాటలు పాడడం ఏంటంట, ఆత్మతో పాటలు పాడడం. తర్వాత మనసులో ఉన్నవి, తర్వాత బుక్స్, సాంగ్స్ అవి ఇవి చూసి పాడడం ఏంటంట, మనసుతో పాడడం అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఇది ఎవరికి పాడుతున్నాం మనము? దేవునికి పాడుచున్నాం. కాబట్టి దీనికి అర్థం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అవసరము లేదు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని రకాల అన్య భాషలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం? 8. ఫస్ట్ది ఏంటి? నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడే అన్య భాషలు. నేర్చుకుంటున్నప్పుడు అన్య భాషలు మాట్లాడతాం. అప్పుడు దానికి అర్థం చెప్పవలసిన అవసరము ఉందా లేదా? రెండవది ఏంటి? భాషలలో ప్రార్థించడం. భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు దానికి చెప్పవలసిన అవసరం ఉందా లేదా? లేదు. మూడవది పబ్లిక్ ప్లేసెస్లో, అంటే అన్య భాషలలో ఇతరులతో మాట్లాడడం లేదా అన్య భాషలతో ఇతరులకు బోధించడం చేస్తున్నప్పుడు అర్థము చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. తర్వాత 4వది అర్థము చెప్పేవారు ఉన్నప్పుడు మాట్లాడే అన్య భాషలు. సో అర్థము చెప్పేవారు ఉన్నప్పుడు అన్య భాషలు మనము బోధించవచ్చా, బోధించకూడదా? బోధించవచ్చు. హల్లెలూయా. తర్వాత 5వది మనుషులతో మాట్లాడే అన్య భాషలు. దీనికి అర్థము చెప్పవలసిన అవసరం ఉందా లేదా? అర్థం చెప్పవలసిన అవసరము ఉంది. ఒకవేళ మనము అర్థము చెప్పకపోయినప్పుడు ఏమవ్వాలంట, ఇతరులకు ఏమవుతుందంట, అర్థమవుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, ఒక 3 దైవజనుల్ని ఒక ట్రైబల్ పీపుల్ అరెస్ట్ చేసినప్పుడు, చంపేద్దామని అనుకున్నప్పుడు, వారు అన్య భాషల్లో దేవుని స్తుతిస్తున్నప్పుడు అన్య భాషలు ఏ విధంగా వినిపించినాయంట, వారి భాషలాగా వినిపించి వారు ఏం చేస్తున్నారంట, దైవజనుల్ని వదిలిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. సో మనుషుల భాషలతో మనము అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థము చెప్పవలసిన అవసరం లేదు కాదు, కొన్నిసార్లు అర్థం చెప్పవలసిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు ఇతరులకే అర్థము అవుతుంది. ఇది క్లియరా అండి? ఆమెన్. తర్వాత నెక్స్ట్ అనే భాష ఏంటి? దేవదూతల భాష. సో దీనికి ఈ దేవదూతల భాషలతో మాట్లాడినప్పుడు మనకు ఏమవుతుంది? దేవదూతలు మనకు సహాయం చేసేవారుగా ఉంటున్నారు. సో దేవదూతల భాషలకు అర్థము తెలియాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఈ అర్థము దేవదూతలకు తెలిస్తే చాలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాల్సిన అవసరము లేదు. తర్వాత తర్వాత 6 పెట్టు. తర్వాత 7వ అన్య భాష ఏది? ఆత్మలో మూలుగుచు మాట్లాడడం. హల్లెలూయా. ఆత్మలో మూలుగుచు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థము తెలియాల్సిన అవసరం ఉందా లేదా? 7 ఇప్పుడు పెట్టు, వీళ్ళు చెప్పినాక పెట్టే. అవసరము లేదు. హల్లెలూయా. ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటారంట? దేవుడు వింటాడు. ఆయన మన ప్రార్థనలను విని ఆయన ఏం చేస్తాడంట? ఉత్తరంను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. చేశాను పెట్టదు. లాస్ట్ అండ్ ఫైనల్ అన్య భాష ఏదంట? అన్య భాషలలో స్తుతించడము, పాడడము. హల్లెలూయా. సో అన్య భాషల్లో స్తుతిస్తున్నప్పుడు, పాడుచున్నప్పుడు తెలియాల్సిన అవసరము ఉందా లేదా? అవసరము లేదు. హల్లెలూయా. సో మరి నేను ఇక్కడికి వస్తున్నా. తర్వాత పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అన్య భాషలు మాట్లాడాలని కోరుతున్నాడా, లేదంటే మీలో అందరూ కూడా అన్య భాషలు మాట్లాడాలని కోరుచున్నాడా? అందరూ అన్య భాషలు మాట్లాడవాలని కోరుచున్నాడు. హల్లెలూయా. ఒకసారి అది రెఫరెన్స్ చూద్దామా? మొదటి ఆ రెఫరెన్స్ చెప్పక్క. 14:5 మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ఇక్కడ చూసినట్లయితే పౌలు ఏమని చెప్తున్నాడంట? ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో ఉంటున్న
అందరు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా దేంట్లో మాట్లాడాలంట? భాషలతో మాట్లాడాలా, ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు. హల్లెలూయా. మీలో కొంతమందికి మాత్రమే వరము రావాలా, లేదంటే మీలో కొంతమందికి వరము కలిగిన వారు మాత్రమే అన్య భాషలు మాట్లాడాలని పౌలు కోరుతున్నాడా? లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలు మాట్లాడాలని పౌలు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుని తర్వాత ఏమనుంది? మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఈరోజు అన్య భాషల గురించి మనము ధ్యానించుకుందాం. తర్వాత ఒకసారి దేని గురించి ధ్యానించుకుందాం అంటే ప్రవచనము కూడా ఎవరు మాట్లాడాలని కోరుతున్నాడంట? కొందరా? అందరూ కూడా ప్రవచించాలని కోరుతున్నాడు. సో ప్రవచనము అందరూ ప్రవచించాలా, కానీ కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఏం చేస్తారంట? ప్రవచనాలు చెప్పే వాళ్ళుగా ఉంటారు. నేను కొన్ని విన్నా. సో వాళ్ళు ఏం చేశారంటే నీ పరిస్థితి ఏమమ్మా, అదేమమ్మా, ఇదేమమ్మా అని అడుగుతారు. అడిగిన తర్వాత వారు లాజికల్గా ఆలోచించి నేను ప్రవక్తను కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రవచనాన్ని చెప్పి తీరాల్సిందే. సో వాళ్ళు ఏందో ఆలోచిస్తారు. పెళ్లి కోసం ఎగ్జాంపుల్, పెళ్లి కోసం అడిగింది కదా, సో ఏం చెప్తే బాగుంటుంది? ఓకే, దేవుడు నీకు 3 నెలల్లో మంచి సంబంధాన్ని ఇస్తాడని నేను ప్రవచిస్తున్నాను అని చెప్తారు. తర్వాత 3 ఏళ్ళు అయినా పెళ్ళి అయ్యిండదు. హల్లెలూయా. తర్వాత కొంతమంది వచ్చినప్పుడు, సార్ నాకు కార్ కావాలి సార్, కార్ కోసం ప్లాన్ చేయండి సార్ అంటే, 1 సంవత్సరం లోపల నీకు కార్ వస్తుందని చెప్పింటాడు. కానీ 10 ఏళ్ళైనా కానీ ఇంటి ముందర కారు ఉండదు. సో మనము ప్రవచనాలు మన మనసుతో ఆలోచించి ఎప్పుడు కూడా చెప్పకూడదు. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడితే మాత్రమే చెప్పాలా. ఈ విధంగా మనసుతో ప్రవచనాలను చెప్పేసరికి ఏమవుతుందంటే దేవుని నామం అవమానపరచబడుతుంది. హల్లెలూయా. సో మీరు వినే ఉంటారు, కొంతమంది రాజకీయ పార్టీ అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది అని నేను ప్రవచనంగా చెప్తున్నానంటారు. అక్కడేమో కారు వెళ్ళిపోయి చెయ్యి వచ్చింటుంది, ఈడేమో ఫ్యాన్ వెళ్ళిపోయి సైకిల్ వచ్చింటుంది. హల్లెలూయా. సో మనము మనసుతో ప్రవచనము చెప్పి దేవుని నామాన్ని అవమానపరచకూడదు. ఒకవేళ నీకు మనసుతో చెప్తున్నావో ఆత్మతో చెప్తున్నావో క్లారిటీ లేకుంటే మౌనంగా ఉండాలి. అంతేకాని నాకు అనిపించింది చెప్తానని దేవుని నామాన్ని మాత్రము అవమానపరచకూడదు. హల్లెలూయా. ఈ ప్రవచనాల గురించి మళ్ళీ ధ్యానించుకుందాం. సో జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా, ప్రవచనము దేని ద్వారా ప్రవచించాలంటే మనము అందరూ కూడా ప్రవచించాలా, కానీ ప్రవచించాలా అని మనసును వాడకూడదు. కానీ ఆత్మ ద్వారా దేవుడు మనలో పెట్టినాడో అది మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా ప్రేరేపించినప్పుడు మాత్రమే చెప్పాలా. కానీ మనసులో వచ్చిండే ఆలోచనలు చెప్పి 3 నెలల్లో పెళ్ళైతుంది, సంవత్సరంలో కారు వస్తుందని చెప్పకూడదు. హల్లెలూయా. అయిపోయింది కదా. 8 అన్య భాషల గురించి మనము మాట్లాడుకున్నాం. తర్వాత అన్య భాషలు మాట్లాడాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అన్య భాషలు ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందామా. అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అన్య భాషల వల్ల యూజ్ ఏంటి? మనము క్షేమాభివృద్ధిని కలగా చేసుకుంటాం. ఇంకా మనము ఎవరితో మాట్లాడుతున్నామంట? దేవునితో మాట్లాడుచున్నాము. తర్వాత మనము తెలుగులో ప్రార్థన చేసిండే ప్రార్థన ఆల్మోస్ట్ దేంతో చేస్తామంట? మనము మనసుతోనే చేస్తాం. సో ఇన్ని రోజులు మనసుతో ప్రార్థన చేసింది చాలు. ఇప్పటి నుంచి మనం దేనితో ప్రార్థన చేయాలంట? ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఒక్క నిమిషం, సంఘంలో అన్య భాషలు మాట్లాడకూడదని చెప్పినారు కదా. ఇప్పుడు చెప్పండి, సంఘంలో అన్య భాషలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు అందరికంటే ఎక్కువగా అన్య భాషల్లో ఎవరు మాట్లాడుతున్నారని బైబిల్లో ఉంది? పౌలు మాట్లాడుతున్నాడని బైబిల్లో ఉంది. పౌలు చాలా వరకు ఎక్కడుంటాడు? సేవ చేసే దాంట్లోనే ఉంటాడు. తర్వాత అన్య భాషలు పెంతెకొస్తు దినమందు ఎక్కడ మాట్లాడినారు అన్య భాషలు? మేడ గది పైన మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఇంకొక చోట అపోస్తల కార్యములు 19:16 రీకమాల షకరాల రాటమాల సికియోమే షకల రాటమాల సకమాల సఠ రాటమాల షక 1 కొరింథీయులు అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం.
తరువాత పౌలు అక్క ఒక నిమిషం ఉండక మా పిల్లలు పెట్టేందుకు ఇప్పుడు తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. పౌలు ఏం చేసినాడంట, చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు ఎక్కడ భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారంట, సంఘములోనే. హల్లెలూయా. సంఘంలోనే వారు ఏం చేస్తున్నారంటే అన్య భాషలు మాట్లాడడము స్టార్ట్ చేసినారు, ప్రవచించడము కూడా స్టార్ట్ చేసినారు. హల్లెలూయా. సో మనము ఏం చేసేవారు ఉండాలంటే, ఈ సత్యం ఎంతమందికి అర్థమైంది, అన్య భాషల గురించి ఉన్న సత్యము? ఇన్ని రోజులు ఈ సత్యం తెలియకుండా కన్ఫ్యూజ్లో ఉన్నారని చెప్పేవారు ఎవరైనా ఉంటే ఒకసారి మామాటం లేకుండా హల్లో చెప్తారా? హల్లెలూయా. అందరూ కూడా తెలిసిన వాళ్ళే, ఫస్ట్ టైం కాదనమాట వింటుండేది. సో ఈ అన్య భాషలు ఏ విధంగా మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు అర్థము చెప్పేవారు ఉండాలా, ఎప్పుడు అర్థము చెప్పేవారు ఉండకూడదు అనే దాని గురించి మనము ధ్యానించుకున్నాం. ఇప్పుడు అన్య భాషలో ఉన్న శక్తిని గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. హల్లెలూయా. అన్య భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఏమి కలిగి ఉంటామంటే మనము శక్తిని కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆయన నామంలో ఏముంది? శక్తి ఉంది. ఆయన నామమునకు కలిగిన శక్తిని ఎవరు పొందుకుంటామంట? మనము పొందుకుంటాము. హల్లెలూయా. అన్య భాషల్లో మాట్లాడే వరము కలిగిన మనము, అన్య భాషల్లో మాట్లాడగలిగిన మనలో ఎవరి శక్తి ఉందంట? యేసయ్య శక్తి ఉంది. ఆ నామము అన్నిటికంటే గొప్ప నామము, శ్రేష్టమైన నామము. అంత మాత్రమే కాదు, కానీ ఆ నామంలో ఏమి వెళ్ళిపోతాయంట? దయ్యములు వెళ్ళిపోతాయి. రోగులు ఏమవుతారంట? స్వస్థపరచబడతారు. తర్వాత దరిద్రత ఏమవుతుందంట? తొలగిపోతుంది. హల్లెలూయా. ఇంకా గ్రుడ్డివారు చూస్తారు. తర్వాత ఇంకో చోట దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. నేను చేసిన కార్యములు చేస్తారు, నాకంటే గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఎవరి ఆత్మ ఉంటుందంట? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు కనుక ఆయన చేసిన కార్యములను చేస్తాము. ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములను కూడా చేస్తాము. హల్లెలూయా. నమ్మేవారు ఒకసారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవా, నేను కూడా దేవా యేసయ్యా నీవు చేసిన కార్యములను చేయాలా, నీకన్నా గొప్ప కార్యములను చేయాలా. హల్లెలూయా. మా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవా యేసయ్యా నీవు చేసిన కార్యములను చేయాలా, నీవు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేయాలయ్యా. దేవా యేసయ్య మేము ఎక్కడో ఉన్నది మాట్లాడట్లేదు, కానీ దేవా యేసయ్య నీ సత్యమైన వాక్యాన్ని మాట్లాడుచున్నామయ్యా. యేసయ్య అగాపే సంఘము దేవా యేసయ్య పాస్టర్ మాత్రమే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం మాత్రమే కాదు, కానీ నాయన సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీవు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనము అనేకులను ఏం చేయగలుగుతామంట? ఆకర్షించగలుగుతాం. హల్లెలూయా. నేను మా మమ్మీ సాక్ష్యం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే మేరీ రోజ్ టీచర్ ఉన్నారు కదా. సో మేరీ రోజ్ టీచర్ ఏం చేస్తుందంట? ధైర్యంగా ఏ స్కూల్కి వెళ్ళినా సరే దేవుని సువార్తను ప్రకటించేది. తర్వాత మా మమ్మీ వాళ్ళకు యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలీదు. కానీ మా మమ్మీ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మకు ఏమున్నాయంట? కడుపులో గడ్డలు ఉండేవి. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి పోయినా బాగా కాలేదు. ఆ హెల్త్ బాగా అవ్వకపోయేసరికి ఆర్థికంగా కూడా చాలా నష్టాన్ని చూసుకున్నారు. మా తాతకి చాలా ఎకరాల పొలం ఉండేది, కొన్ని ఎకరాల పొలం కూడా అమ్మేస్తున్నారు. కానీ ఏం అవ్వలేదంట, నయము కాలేదు. డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేసి గడ్డలు తీసేసినా సరే తిరిగి ఏమవుతున్నాయంట? గడ్డలు వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మేరీ రోజ్ టీచర్ అంటే మమ్మీ వాళ్ళ ఆత్మీయ తల్లి స్కూల్ టీచర్ అనమాట. సో మా మమ్మీ వచ్చి 4th క్లాస్లో స్కూల్కి పోయేది. అప్పుడు మా మమ్మీ టీచర్, మా అమ్మకు ఈ విధంగా ఉంది అంటే టీచర్ ముందు నుంచే సువార్తను ప్రకటించేది కనుక మా మమ్మీ ఏం చేసిందంట? ఇట్లా సువార్త ప్రకటిస్తుంది, యేసుక్రీస్తు బాగు చేస్తాడు, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని విన్న తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన రాపించుకున్న తర్వాత ప్రార్థనను తీసుకొని వెళ్ళి పేపరు మా అమ్మమ్మకి ఇవ్వడం జరిగింది. మా అమ్మమ్మకి ఇచ్చినప్పుడు ఆ పేపర్ని చూసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో పాస్టర్మే చెప్తారు. హల్లెలూయా.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక అద్భుతము ఏమి అంటే, ప్రభు గురించి టీచర్ మాకు సువార్త అంటే షాలుకు సరిగా తెలియదు. ఆ ప్రాంతం అంతకుముందు మా టీచర్ గారు యాడికలో ఉద్యోగం చేసి మరి శ్రీధర్గట్టకు రావడం జరిగింది. అక్కడ సువార్త పరంగా కొన్ని వారికి శ్రమలు కలగడంతో శ్రీధర్గట్టలో వారు సువార్తను చెప్పలేదు. అయితే అక్కడ జరిగిన విషయం ఏమంటే, మా టీచరు అన్మ్యారీడు, మేము మా నాన్నకు 3 పిల్లలు కదా, మేము 3, మా అత్తకు 3 పిల్లలు, అందులో 2 పిల్లలు. మేము వెళ్ళి మా టీచర్కి తోడుగా పడుకునేవాళ్ళం. మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ టీచర్ ఓబులేష్ సార్ అని సోషల్ అసిస్టెంట్. ఆయన చెప్పడంతో మా నాన్నగారు మమ్మల్ని అందరినీ టీచర్ దగ్గర పడుకునేకి పంపించేవాడు. అక్కడ కొన్ని అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. అక్కడ మేము పడుకునే దాన్ని చూసి తర్వాత కొంతమంది టీచర్స్ పిల్లలు కూడా అక్కడికి రావడము, స్కూల్ పిల్లలు రావడం జరిగింది. అక్కడ ఒక అద్భుతం ఏమి జరిగిందంటే, ఒకరికి తేలు కొరికింది అదే రూమ్లోనే పడుకున్నప్పుడు. అందరూ కూడా అక్కడ మందిస్తారు ఇక్కడ మందిస్తారని అన్ని దగ్గరికి వెళ్ళి వచ్చినారు, కానీ అక్కడ మందులు లేకపోయినాయి. ఆ సమయంలో మా టీచర్ ఏం చేయాలని, నా దగ్గరికి పిల్లలు నాకు సహాయంగా పడుకునేకి వచ్చి ఈ విధంగా అయింది కదా అని ఇక్కడ రా అనేసి అబ్బాయిని పిలిచి ఆయనకు ప్రార్థన చేసినారు. ఆయన కూడా టీచర్ కొడుకే. ప్రార్థన చేస్తే అప్పటికే అన్నకు నడుముల వరకు ఎక్కింది, చిటికిన వేళ్ళ దగ్గర కొరికిండే తేలు. ప్రార్థన చేసిన వెంటనే మోకాళ్ళ దగ్గరకు రావడం జరిగింది. మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దగ్గరకు వచ్చింది. అప్పుడు చెప్తూ ఉన్నాడు, అన్న టీచర్ నాకు ఇంకా కొంచెం మంట మాత్రమే ఉంది, అప్పట్లాగా నొప్పి లేదు అని చెప్పినాడు. ప్రైజ్ ది లార్డ్. మరి టీచరు ఆ వేలు మీదికి ఒక చుక్క కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసింది. చేసిన వెంటనే టీచర్ నాకేం నొప్పి లేదండి, బాగా బయటికి పోయి వస్తాను టీచర్ అని బయటికి పోయి వచ్చి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అప్పటితో మేమందరం చిన్న చిన్న పిల్లలం కదా, ఎవరికి తేలు కొరికినా మా టీచరు కొంగేసుకొని ఉన్నట్లు చేతులెత్తి ప్రార్థన చేస్తుంది, బాగైపోతుంది. ఎక్కడ బజారప్ సార్ దగ్గర పోయి మందు వేయించుకునే పని లేదు. చిన్న బిళ్ళలు ఇచ్చేవాళ్ళు, ఆ బిళ్ళలు మింగేయాల్సిన పని లేదు. మా టీచర్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే బాగైపోతుందని చెప్తే పాములు కొరికిన వారు సైతం రావడం జరిగింది, దయ్యాలు పట్టినటువంటి వారు సైతం రావడం జరిగింది. శ్రీధర్గట్టలో మహాద్భుతము ఏమి అంటే, కోమటోళ్ళు ప్రభుని నమ్మినారు, సాయిబులు ప్రభుని నమ్మినారు, మా కాపోళ్ళు అంటే రెడ్డోళ్ళు అయితే లెక్కలేనంత మంది ప్రభుని అంగీకరించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రీధర్గట్టలో ఈ క్యాస్ట్ లేదు, ఉప్పర కురుబ ప్రతి కులము నుంచి ప్రతి జాతి నుంచి కూడా దేవుడు అక్కడ తన సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ చేత సువార్తను విస్తరింపజేసి శ్రీధర్గట్టలో యేసు అనే పేరేమి వినలేదు ఎరగలేదు. అలాంటి మా గ్రామంలో 2 మందిరాలు స్థాపించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చేత శాలు చివరిగా చెప్పినారు కదా, ఆత్మతోనూ పాడును మనసుతోనూ. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేయుచుండిరి. మహా అద్భుతం జరిగాయి, రక్షణ కార్యాలు జరిగాయి. అలాంటి కార్యాలు జరగాలి అంటే ఈరోజు మాకు ఏ సోర్సు లేవు, ఏ ఆధారము లేదు. ఏ ఆధారము కావాలన్నా మేము భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కృపా ద్వారాలు పరిచర్య చేయి దేవదూతలను పంపించి అనేకమైన సహాయాలు, ఇంత గొప్ప మందిరానికి స్థలం అయితేనేమి, కట్టడం అయితేనేమి, పిల్లలు చదువులైతేనేమి, ఇప్పుడు వివాహాలు కూడా జరగబోతున్నాయి. నేను ఒక ప్రార్థన చేస్తున్నాం, దేవా మాకు ఏ ఆధారము లేదు, మా ఆధారము మా సహాయము పరిశుద్ధ స్థలంలోంచి సహాయము ఆదుకునే దేవుడవు. ఆ పరిశుద్ధాత్మ మనము ఆత్మతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు సహాయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పంపబడుతూ ఉంటుంది, పొందుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. మా అమ్మకు గడ్డలు ఆ ప్రార్థన ఏం చేసిందంటే, మేము వెళ్ళి టీచర్ మా అక్క నేను అప్పటికి మళ్ళీ మా అమ్మకు ఆ పరిస్థితి వచ్చేదాకా నేను 5వ క్లాసు, మా అక్క 9వ క్లాసు. మా అక్క బాగా జ్ఞానం ఉంది కదా, పుస్తకం ఇట్లా అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అందరూ సునంద వాళ్ళ అమ్మ చనిపోతుంది, గడ్డలు వచ్చినాయి, 2 సార్లు ఆపరేషన్ అయిపోయింది, డాక్టర్లు కూడా ఇంకా అయ్యలేదు రెడ్డి, ఇంటికి తీసుకోపోమన్నారంట టీచర్, అందుకే సునంద ఏడుస్తుంది అని. మాకు కూడా బాధే. మా తమ్ముడు చాలా చిన్నాడు, 6 ఏండ్లు.
మా అమ్మ ఇంకా చనిపోతుంది, ఇంకా లాస్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాడిని సంకలో వేసుకొని మా ఇంటి ముందర ఒక సందులాగా ఉంటుంది పొడవుగా, ఇంకా నేను చనిపోతాను కదా, మా ఆయన పెళ్ళికి ఇంకోటి చేసుకుంటే నా పిల్లలు అనాథలు అయిపోతారు. కానీ మేము ఉంచిన విశ్వాసము మమ్మల్ని అనాథలుగా చేయలేదు. ఈ రోజుకి మా తల్లిగారు జీవముతోనే ఉన్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయం. అందుకోసమే ఆ రోజు భక్తులు ప్రభువు కూడా క్రీస్తు అంటే అభిషక్తుడు, ఆయన అభిషేకించబడి పంపబడినటువంటి దేవుడు మరియ ద్వారా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. అందుకోసమే ఆయనను అంగీకరించినట్టు మనకందరికీ కూడా అభిషేకం అంటే చులకన కాదు, అభిషేకం ఖచ్చితంగా మనకు కావాలి. మనము రక్షణ పొందినామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పింపచేసినాడు కాబట్టి రక్షణ పొందినాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము చాలా శక్తివంతమైనటువంటి వాక్యము. అందుకోసమే భాషలతో మాట్లాడాలి. మనకు అర్థము చెప్పడానికి చాలా అనేక విషయాలు చెప్తున్నా అంటే మనము దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. నేను మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నేను వంటింట్లో ఏం పని చేస్తున్న భాషలతో మాట్లాడుతాను. మా బ్లెస్సి మమ్మీ ఏంది అట్లా మాట్లాడతావు అంటుంటే, ఏం లేదు నాన్న, అన్య భాషలతో దేవునితో మాట్లాడతాను. హల్లెలూయా కదా. అంటే ఎవరి సహాయము లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడుతో మాట్లాడము ద్వారా మేము చేసినటువంటి పని తక్కువ, దేవుడు చేసినటువంటి మా పక్షాన పని చాలా ఎక్కువ. ఆమేన్. ఎందుకంటే ఆ అనుభవంలో, అందుకోసమే మనము చేయాల్సినటువంటి పని ఏమి అంటే పరిశుద్ధాత్మతో నా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతో ఉండాలని యోహాను భక్తుడు చెప్తున్నారు. చాలుకు సమయం ఇస్తూ ఉన్నాను. మా అమ్మకు ఆపరేషన్ 3వసారి చేయలేదు. గడ్డలు ఏ విధంగా కరిగిన ఇదొక్క సాక్ష్యం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అమ్మకు 35 సంవత్సరాల లోపలే స్త్రీ ధర్మము ఉడిగిపోయింది. అందరికీ అంత చిన్న వయసులోనే అవును, సత్యం. అయితే మా అమ్మకు ఆ గడ్డలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన నొప్పి వచ్చింది. ఏం చేయాలనో తెలియదు. ఇంకా మా అమ్మ పరిస్థితి ఎట్లంటే అట్లా మెట్లు ఎక్కి దిగే పరిస్థితిలో లేదు, అన్నం గిన్నె కూడా ఇట్లా వంచే పరిస్థితిలో లేదు. మా అక్కనే చేసేది మాకు అందరికి కూడా. ఆ విధంగా ఉండే పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిండేది ఏమంటే, ఒకరోజు మా ఊర్లో నీళ్ళు రాలేదు. ఒక అబ్బాయిని పిలిపించి నీకు డబ్బులు ఇస్తాను బోరింగ్ కొట్టి అంటే, ఆ అబ్బాయితో మా అమ్మ కొట్టిస్తూ ఉంది. అప్పటికే మా అక్కకు కూడా పెళ్ళి అయింది. నేను, మా తమ్ముడు, మా అమ్మ ఇంట్లో ఉన్నాము. మా నాన్న పొలానికి వెళ్ళినాడు. కొట్టిస్తుంటే మేమందరం నీళ్ళు బిందెలు తెచ్చి ఇంట్లో అంతా నీళ్ళు పోస్తాము. ఇంకా మధ్యాహ్నం స్నానాలు చేసుకొని భోజనం చేసుకొని పడుకున్నాం. మా అమ్మ బాత్రూమ్ పోయి అక్కడ పోయి వచ్చిన తర్వాత, పుష్ప నాకేమో ఇట్లా అయిపోయింది, మొత్తం ఎందుకు గడ్డలు నాకు, నేను బయట కాను కదా, ఎందుకు నాకు ఆ విధంగా పడిపోయింది, పైన లీకేజ్ పైప్లో నుంచి కాఫీ కలర్లో నీళ్ళు వస్తున్నాయి, ఎట్లా అంటే అప్పుడుతోనే మాకు మా ఇంట్లో పని మనిషి ఎనుములు కాసే పిల్లడు ఉంటే, ఓబడినా ఇట్లా పోయి రెడ్డిని పిలుచుకొని రాకుంటే వాడు సైకిల్ ఇచ్చి పంపించాం. మా నాన్న వచ్చిన వెంటనే ఏం జరిగిందో పరిస్థితి అని వెంటనే ఏ డాక్టర్ దగ్గర అయితే ఆపరేషన్ చేసినారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగిండే మాట ఏమిటి, రెడ్డి నీ భార్య ఇంకా బ్రతికే ఉందా? మా నాన్న ఇచ్చిన సాక్ష్యము, నా పిల్లలు నా భార్య యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ఆ దేవుడే ఇప్పటి వరకు బ్రతికించినాడు. ఈ విధంగా జరిగింది ఈరోజు, అందుకే వచ్చినాం సార్ అన్నప్పుడు అప్పుడు స్కానింగ్లు లేవు, ఎక్స్రే తీసి చూసినప్పుడు గడ్డలు లేవు, వాటి సూచనలు లేవు, ఏమి కూడా లేవు. హల్లెలూయా. మా అమ్మ ఇప్పుడు దాదాపు 73-75 ఆ మధ్యలో ఉంది, బ్రతికే ఉంది, ఆరోగ్యంగా ఉంది. మేము కూడా అంత పని చేయలేం, మా అమ్మ అంత ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట, మనకు ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, కానీ మనం ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థిస్తూ ఆత్మలో ఎదుగుతూ ఉంటామో మన ద్వారా ఇతరులు ఏమవుతారంట, రక్షణలోనికి వస్తారు. ఇతరులు కూడా ఏం చేస్తారంట, మన ద్వారా దేవుని కార్యాన్ని జరిగించే వారిగా ఉంటారు. సో మేరీ టీచర్ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఈ మేరీ టీచర్ దేవుని గురించి ఎప్పుడైతే ప్రార్థన చేసి ఇట్లా చెప్తూ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏమైందంట, ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది, రక్షణ పొందింది. ఇప్పుడు మా మమ్మీ
పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత మా పెద్దమ్మ కూడా పరిచయం చేస్తున్నారు. మా మామయ్య కూడా ఏం చేస్తున్నారంట, పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ ఉంటున్న సమస్త జనులలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. సమస్త జనులు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. దేవుడు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములను చేయుదురుగాక. కళ్యాణదుర్గానికి ఒక వెలుగుగా ఉండుదురుగాక. ఊహించని కార్యములు జరుగునుగాక. గొప్ప రక్షణ కార్యము కళ్యాణదుర్గంలో జరుగునుగాక. ఊహించని రీతిగా యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని ప్రతి ఒక్క నాలుక ఒప్పుకొని ప్రతి ఒక్క మోకాలు కూడా వంగును గాక. రాక మాల షీకి రీకి రోకో మాల సాట రాల రాక మాల షక రాక రాల రాక మాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కొద్దిసేపు మోకరిద్దామండి. ఎంతమందికి అయితే అన్య భాషలు రావు అందరూ కూడా అడుగుదాం. దేవా నీ వాక్యం సెలవిస్తుంది కదా దేవేశయ్య, అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడవాలని దేవేశయ్య నీ వాక్యం ద్వారా కోరుకుంటున్నావు దేవేశయ్య. అన్య భాషలతో దేవేశయ్య మమ్మల్ని అభిషేకించమని దేవుని అడుగుతామండి. అన్య భాషల గురించి మనకు ఒక క్లారిటీ వచ్చింది. అన్య భాషల్లో మాట్లాడడం ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడు, అన్య భాషల్లో మాట్లాడడం ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు, మన జీవితం మన కుటుంబం ఏ విధంగా క్షేమం పొందుకుంటుంది, మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో నడుస్తుంది. అన్య భాషల్లో మాట్లాడడం అంటే ఆత్మతో మాట్లాడడం మూలకంగా యేసుక్రీస్తుతో అనునిత్యము సాన్నిధ్యము కలిగి ఉండడం మూలకంగా గ్రహించలేని మర్మంలను మనం పలికేవారిగా ఉంటాం. ఎవరికి తెలియని మర్మంలను మనం తెలుసుకునే వారిగా ఉంటాం. రాక మాల షాట రాట రాల రాక మాల. యేసయ్యా 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 యేసయ్యా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. యేసయ్య అందరూ కూడా అదే విధంగా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య అన్య భాషల వరాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా, అన్య భాషల వరాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామండి. అన్య భాషలు మాట్లాడడం మూలకంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. అన్య భాషలను మనం మాట్లాడడం మూలకంగా దేవుడు మన ద్వారా ఇతరుల జీవితంలో గొప్ప కార్యములను జరిగించేవాడుగా ఉంటున్నాడు. అన్య భాషల్లో ఆత్మలో పాటలు పాడుచు ప్రార్థించడం వల్ల పౌలు శీలలు చెరసాల నుంచి విడిపింపబడినట్లుగా చూస్తున్నాం. అన్య భాషల్లో మాట్లాడడం మూలకంగా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క కట్లు కూడా తెగిపోయేవిగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి బంధకాలు కూడా విడిపోయేవిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి వారు విడుదల పొందేవారుగా ఉంటున్నారు. ఇన్ని రోజులు నువ్వు ఏ బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నావో నీ యేసుక్రీస్తు ఆ బలహీనత నుంచి నిన్ను విడిపించును గాక. ఏ రహస్యమైన పాపం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో యేసుక్రీస్తు ఆ రహస్యమైన పాపం నుంచి నిన్ను విడిపించును గాక. నీవు ఇన్ని రోజులు దేని గురించి అయితే కృంగిపోతూ నలిగిపోతూ ఏడుస్తూ బాధపడుచున్నావో దాని నుంచి దేవుడు విడిపించును గాక. దాని నుంచి దేవుడు విడిపించును గాక. మీ పిల్లల భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడేవారు తమకు తాము క్షేమాభివృద్ధిని కలుగజేసుకునే వారుగా ఉంటున్నారు. సో నీ యొక్క జనరేషన్, నీ యొక్క తరతరాలు కూడా క్షేమంగా ఉంటాయి. నీ యొక్క తరాలన్నీ కూడా వంశములన్నీ కూడా గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటాయి. ఎందుకంటే ఆయనను నమ్మిన వారు సిగ్గుపడినట్లుగా ఈ లోకంలో ఎప్పుడు కూడా దావీదు భక్తుడు చూడలేదంట. నేను చిన్నవాడిని అనేది మొదలుకొని ముసలివాడు అయినంత వరకు నేను చూస్తున్నానయ్యా. నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ కూడా చూడలేదని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అదేవిధంగా నీ సంతానము విడవబడదు, నీ పిల్లలు విడవబడరు. నీ పిల్లలకి ఈరోజు చెడ్డ అలవాట్లే ఉండొచ్చు, చాలా లోకంలో పాడైపోయి ఉండొచ్చు, కానీ దేవుడు గాడ్ ఈస్ నాట్ ఎట్ ఓవర్ విత్ యూ. ఆయన నీ పిల్లల జీవితాన్ని మార్చడానికి
సర్వశక్తి మంత్రుడుగా ఉంటున్నాడు. రాక మాల శాఖ రాట రాక్ మాల శాఖ రాకాల రాక మాల షికి రీకి రోకో రోలో రాక మాల శాఖ రాట రాల రాక మాల. భాషల్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా, భాషలలో మాట్లాడగలిగిన వారందరూ కూడా నోరు తెరిచి భాషల్లో మాట్లాడదాం, నోరు తెరిచి భాషల్లో మాట్లాడదాం. రాక మాల శాఖ రాట రాల రాక మాల షికి రీకి రోకో రాల రామ. ప్రతి ఒక్కరు అన్య భాషల్లో మాట్లాడలేని వాళ్ళు, దేవా యేసయ్యా, దేవా యేసయ్యా, నాకు అన్య భాషల వరాన్ని ఇవ్వండియా, నాకు అన్య భాషల వరాన్ని ఇవ్వండియా, నాకు అన్య భాషల వరాన్ని ఇవ్వండియా. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన కృపను అనుగ్రహించి ఉంటా ఉన్నాడు. ఆశ కలిగి నీవు అడిగితే హల్లెలూయా ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆనాడు అపోస్తలుడైన పౌలు చేతులుంచినప్పుడు అన్య భాషతో మాట్లాడారు. పేతురు కూడా వాక్యము చెబుతున్నప్పుడు బాప్తిస్మము పొందని అన్యజనులు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ అనే వరము మీలో ఉంది. పరిశుద్ధాత్మ అనే వరము మీ ప్రతి ఒక్కరిలో కూడా మరి ఉంటుంది. హల్లెలూయా, నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా తండ్రిని పరిశుద్ధాత్మ వరములలో ప్రభువా అన్య భాషలు మాట్లాడే కృపను నాకు దయచేయమని అడిగితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, తప్పకుండా 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 ప్రతి ఒక్కరు కూడా ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది ఆడ వేచి ఉండి ప్రార్థన చేస్తే, కనిపెట్టి ఉండి ప్రార్థన చేస్తే వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగింది. అగ్ని జ్వాలల వలె విభాగించబడి ప్రతి ఒక్కరి మీద వరాలింది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ఆనాడు వారికే కాదు, ఈరోజు ఆశ కలిగిన నీ జీవితంలో కూడా అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం దేవుడినికి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా మరి ఉంటా ఉన్నాడు. నీవు ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు పొందుకోవడానికి నీవు సిద్ధముగా నీవు ఉన్నట్లయితే హల్లెలూయా, ఆశ కలిగిన ప్రతి ప్రాణము కూడా తృప్తిపరచబడేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అన్య భాషలు మాట్లాడడం వలన నీకే క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దుష్టుని కార్యములు లయపరచబడేవిగా ఉంటా ఉన్నాయి. నీ జీవితంలో గొప్ప జయమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే నీవు మాట్లాడుతున్నది మనుషులతో కాదు, దేవునితో నీవు మాట్లాడుతూ ఉన్నావు. దేవదూతల భాష ప్రభువా నాకు దయచేయమని అడుగు, ప్రభు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి, ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తండి. అందరూ కూడా లేచి నిలబడండి ఈ సమయంలో. హల్లెలూయా, అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా అడగండి. ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడే కృపను దయచేయండి అయ్యా. ఇప్పుడు నేను మాట్లాడాలయ్యా, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మీరు అటు ఇటు చూడకూడదు. మీ యొక్క హృదయాలు ప్రభు వైపు మరి చూడాలి, మీ కన్నులు ప్రభు వైపు. హల్లెలూయా, హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీకు అన్య భాషలు ఇస్తున్నప్పుడు మీ నోరు తత్తురుపాటు కలగడం జరుగుతుంది. తత్తురుపాటు కలిగినప్పుడు ఏమిలాగైతుంది అనుకోవద్దు. అయితే ఇది ప్రారంభం. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించండి. ఎవరు నోరు మూసుకుని ఉండకూడదు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓ రలసి కథరా బాబా 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 బా ఓ రే బిఖేరేలే తెరే కథోరాల సఖథరా బాబా 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 బా రేఖా మంగళల సుఖ థోర బల సబల బరబా ఓర బల సబల ఖరల థోరే బిఖా సుఖ లో థోర బల సమంగళల సిఖ థర బల బర బలబా ఓరేలే సెఖేరేలే సిఖ థరల సబా రింద బంగళల సిఖ థోరల ఖబా బాబా బాబా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓరేలే సిఖా తోరింగరల సిఖా థరబలబా ఓరేలే సిఖే తెరేలే ఖథరల సిఖా థరబా రింద మంగరల దురబ ఖథరల సిఖా థరబలబరబలబా. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబా బాబా 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 బాబా. ప్రతి ఒక్కరిని దేవుడు మండుచున్న పొదలాగా దేవుడు చేయునుగాక ఈ సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ ఒక సామాన్యమైన వ్యక్తిగా నీ ఉండడానికి వీలు లేదు. ఒక అసాధారణమైన వ్యక్తిగా దేవుడు నేను వాడుకోబోతా ఉంటావు. థ్యాంక్ యూ జీసస్. నీలో ఎవరు కూడా బలహీనులు లేరు. వీళ్ళెవరు చేతకాని వారు కారు. ఆయన చేతిలో మీరు బలాఢ్యులుగా, మీరు గొప్ప సాధనములుగా నా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం వల్ల ఊహించలేని గొప్ప కార్యాలు. నువ్వు ఏ విషయాలలో ఓడిపోయావో ఆ విషయంలో నా దేవుడు నీకు గొప్ప జయమనియబోతా ఉన్నాడు. గొప్ప ధైర్యమనియబోతా ఉన్నాడు. నీ నిరుత్సాహం తొలగిపోయేదిగా ఉంటా ఉంది. దేవుడు తన యొక్క సంతోషము ఆనందముతో నింపేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకు విరోధముగా నిలబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఓరులి ఖబా ఖసా ఖతరా బల బరబా. దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే మమతాకుమా జీవనది వలనే మండే అగ్నల్లే రాదేవా భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే మమతాకుమా జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా.
అభిషేకించు ఎగిసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మధ్యయాన్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి జనములు లేవాలి జీవం రావాలి ఆత్మ మహాగాలి జనములు లేవాలి జీవం రావాలి ఆత్మ మహాగాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అగ్ని నాలుకలు దిగుచున్నాయి ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది అగ్ని నాలుకలు దిగుచున్నాయి ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది అద్భుతం జరుగుచున్నది దయాలు పెరుగుచున్నది అద్భుతం జరుగుచున్నది దయాలు పెరుగుచున్నవి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి జనములు లేవాలి జీవం రావాలి ఆత్మ మహాగాలి జనములు లేవాలి జీవం రావాలి ఆత్మ మహాగాలి విస్తుంది వేస్తుంది సుడి గాలి ఎలియా శక్తి దిగుచున్నది ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది ఎలియా శక్తి దిగుచున్నది ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది రెట్టింపు శక్తి అది యేసుని శక్తి రెట్టింపు శక్తి అది యేసుని శక్తి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది వేస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు విస్తున్నాయి శక్తి గల మహాగాలి హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ఆనాడు పేతురు చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు అన్య భాషలతో మాట్లాడారు అపోస్తలుల పౌలు తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అన్య భాషలతో మాట్లాడారు హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఈరోజు అందరి తలల మీద చేతులు ఉంచి ప్రార్థించడానికి సమయం లేదు ఈ సమయంలో నేను చెప్పడం ఏమంటే మీ యొక్క కుడి చేతిని మీ తల మీద మీరు పెట్టుకోండి నేను కాదు మీ మీద చేయి పెట్టవలసింది
దేవుని చెయ్యి మీ మీద, హల్లెలూయా, మీరు మీ యొక్క కుడి చేతిని మీ తల మీద మీరు పెట్టుకోండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తన ఆత్మ చేత అభిషేకించబోతా ఉన్నాడు. హల్లెలూయా. తల మీద పెట్టుకోండి అమ్మా, కుడి చేతిని తల మీద పెట్టుకోండి. ఎందుకంటే వారు తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారని. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి దిగిరాబోతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుభవించే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. మరి కొందరి జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు పడిపోయే పరిస్థితి, తట్టుకోలేక పడిపోయే పరిస్థితి మరి ఉండేవాళ్ళు కొంతమంది అగ్నిని అనుభవించే అనుభవం, వేడి గాలును అనుభవించే అనుభవం కొందరిలో. థ్యాంక్ యూ జీసస్. రకరకాలుగా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించండి, స్తుతిస్తూ ఉండండి, ఏ ఒక్క నోరు ఉండకూడదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతించండి. హల్లెలూయా. ఓ రబ్బా ఖరాల సికా థోరే మింగరాల సకా థరా బరా బరా బా రేతే మింగరాల సికా థేరేలే థరా బా 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 బా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ అభిషేకాన్ని విడుదల చేస్తుంటున్నా. రిసీవ్ అనాయింటింగ్, రిసీవ్ 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 రిసీవ్. హల్లెలూయా. రిసీవ్ అనాయింటింగ్, రిసీవ్ 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 అనాయింటింగ్. ఓ రబా బాబా బా, ఓ రబా రబా సికరా బాబా బాబా. ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ రిసీవ్ అనాయింటింగ్. హల్లెలూయా. పరిశుద్ధ అభిషేకం, అభిషేకం, అభిషేకం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు స్తుతించండి. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా విడబడకూడదు. హల్లెలూయా. అగ్ని మండలు కాక. హల్లెలూయా. అగ్ని అగ్ని. హల్లెలూయా. ఓ రబల సిక తరబల బరబల బరబ. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా చప్పట్లు కొడుతూ హల్లెలూయా లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. హల్లెలూయా. ఓ రల సిక తరబా బాబా బాబా. రిసీవ్ 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 రిసీవ్. హల్లెలూయా. అందరి మీద దేవుని అభిషేకం దిగి రాబోతా ఉంది. హల్లెలూయా. ఎవరు కూడా సందేహపడొద్దండి. హల్లెలూయా. సందేహపడొద్దండి. హల్లెలూయా. ప్రతి ఒక్క నోటితో దేవుని స్తుతించండి. మూగ వాళ్ళగా ఎవరు ఉండండి, మూగ వాళ్ళగా ఎవరు ఉండొద్దండి, మూగ వాళ్ళగా నోరు మూసుకొని ఎవరు ఉండొద్దండి. దేవుని ఆత్మ ఎక్కడ ఉందంటే స్వాతంత్రం మరి ఉంటా ఉంది. దేవుని ఆత్మ ఎక్కడ స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం కలిగిన వారుగా మీరు స్తుతించండి. హల్లెలూయా. ఓలే కేథాలే బేరలే సేబా బాబా 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 రేతే బేరే ఖాతోరా బారా 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 బా. ప్రతి ఒక్కరు హల్లెలూయా. ఓలా కరల సబా బాబా బాబా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ స్తుతి మారిపోతుంది, మీ పరిస్థితి మారిపోతుంది, మీ వ్యక్తిత్వం మారిపోతుంది. హల్లెలూయా. ఓలా బేరలే సేరే ఖాతోరా బారా బారా బారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సందేహపడకండి. హల్లెలూయా. దేవుని నోటికి దేవుని స్తుతించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం.
కొంతమంది బంధకాలలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కొంతమంది బంధకాలలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి బంధకములు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి బంధకములు యేసు నామములో తెగిపోవునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరిలో విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ అనుగ్రహించి విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి బంధకములు యేసు నామములో తెగిపోవునుగాక. హల్లెలూయా లార్డ్. ప్రతి బంధకాలు హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బంధకాలు కొంతమందిని కొన్ని బంధకాలు బంధించినాయి. ఆ బంధకాలను బట్టి వారు నోరు తెరలేకపోతా ఉన్నారు. ఆ బంధకాలను బట్టి ఫ్రీగా దేవుని సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ బంధకాలు ఏం చేస్తున్నాయంటే వారి జీవితాల్లో అనుమానాలు తీసుకుని వస్తూ ఉన్నాయి, సందేహాలు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఆలోచనలు ఇక్కడ లేవు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉండి వేరే ఆలోచనలతో సాతానుడు నింపేవాడుగా ఉంటా ఉన్నాడు. అటువంటి బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. I set free in Jesus' name. The name of Jesus, Lord. Hallelujah, Lord. ప్రభువా తండ్రికే స్తోత్రాలయ్యా. ప్రభు బంధకములో ఉంటున్న వారికి విడుదల కలుగునుగాక. నీ పరిశుద్ధాత్మ అభిషేకము కలుగునుగాక. నిన్ను స్వతంత్రముగా తండ్రి నిన్ను ఆరాధించే మనస్సు అందరికి కలుగునుగాక. అందరూ అన్య భాషలు మాట్లాడుదురుగాక. ప్రభువా ఈ రోజు నుంచి ఆదివారమునైనా ప్రభువా ఒక్కొక్కరు మంటలు నాయన పరిశుద్ధాత్మ మంటలు అంటుకొనుగాక. ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడే కృప పరిశుద్ధాత్మ అభిషేకములో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అన్య భాషలు మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి అందరికీ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరు కూడా అలాగే కూర్చోండి. ప్రభు వల్ల మన మధ్యలో ఉంటా ఉన్నది. అందరు కూడా అలాగే కూర్చోండి. మోకాళ్ళ మీద కూర్చోండి. ప్రార్థనలో మరి కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తుంటున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తరువాత ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని ఇది క్రొత్త నిబంధన, ఇది అనేకుల నిమిత్తమై చిందించబడిన రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా శరీరంను తిని నా రక్తాన్ని త్రాగండి. ఎవరు నా శరీరం తిని నా రక్తమును త్రాగుతారో వారే నిత్య జీవము కలిగిన వారు. అంత్యకాలపు దినములలో నేను పైకి లేపుతాను. వారితో నేను కలిసి జీవిస్తాను. పితరులు మన్నాను తిని చనిపోయారు. ఈ ఆహారము పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం అని యేసయ్య చెప్పాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పొందబోతున్నాం. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు